హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు అందరి కళ్ళు దీనిపైనే. ఎలా అంటే ఈ ఎయిర్పోర్ట్ కడుతున్నారని అనౌన్స్ చేయగానే వైజాగ్ వాళ్ళంతా ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేసింది ఈ ఎయిర్పోర్ట్ గురించే. సో మనం ఈ వీడియోలో వైజాగ్లో కట్టబోయే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుంది. మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అంటే ఇంతకు ముందు ఏదైనా పాత ఎయిర్పోర్ట్ని రెనోవేషన్ లాంటివి చేయకుండా డైరెక్ట్గా కొత్తదాన్నే కడితే దాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇంకా వైజాగ్ విషయానికి వస్తే వైజాగే ప్రెజెంట్ క్యాపిటల్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెబుతుంది. కానీ ఆ క్యాపిటల్ ఫిక్సా లేక వేరేదా అని చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటి మధ్య ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. బేసిక్గా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి క్యాపిటల్కి సంబంధం అయితే లేదు. రేపటి రోజున వైజాగ్ క్యాపిటల్ అయినా సరే కాకపోయినా సరే ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయితే ఆగదు. అండ్ ఇంకా ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాల్సి వస్తుందంటే వైజాగ్లో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది. కానీ అది కంప్లీట్గా సివిలియన్స్కి అయితే కాదు. అంటే కంప్లీట్గా ప్యాసింజర్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ట్రావెలింగ్ అయితే కాదు. పర్ డేకి ఓన్లీ ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ని ఆపరేట్ చేస్తుంది అండ్ మిగతావి డొమెస్టిక్. అండ్ వీటిల్లోనే ఆ ఎయిర్పోర్ట్ ఇండియన్ డిఫెన్స్లో భాగమైన నేవీ కంట్రోల్లో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఆ ఎయిర్పోర్ట్ నేవీ వాళ్ళదే. దానిని సివిలియన్స్ కూడా వాడుతున్నారు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కావడంతో అండ్ ఫ్లైట్స్ ద్వారా ట్రావెల్ చేసే వారి నెంబర్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వడంతో గవర్నమెంట్ వైజాగ్ దగ్గరలో ఇంకో కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కట్టాలని ప్రపోజ్ చేసింది. వైజాగ్కి అప్రాక్స్గా ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో విజయనగరం డిస్టిక్లో భోగాపురం అనే విలేజ్లో ఈ కొత్త ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ ఎయిర్పోర్ట్ యొక్క డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, డిజైన్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఎయిర్పోర్ట్ని ఏ కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తుందో తెలుసుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జిఎంఆర్ కంపెనీ. ఈ కంపెనీ వరల్డ్ వైడ్గా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టింది. హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, ఎయిర్పోర్ట్స్, ఇలా ఆఖరికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ కంపెనీ కిందే ఉంది. సేమ్ ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ని కూడా బిడ్ వేసి ఈ కంపెనీ దక్కించుకుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా జిఎంఆర్ ఈ మూడు కలిసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 to 20 ఇయర్స్ వరకు ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ అంతా జిఎంఆర్ గ్రూపే చూసుకోవాలి. ఇంకా ఎయిర్పోర్ట్ డిజైన్ విషయానికి వస్తే, మీరే వీడియోలో చూస్తున్నారుగా, ఇలానే ఉంటుంది ఎయిర్పోర్ట్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాగా ఉంటుంది డిజైన్. ఎలా అంటే ఇలాంటి డిజైన్ ఉన్న ఎయిర్పోర్ట్ ఇది రెండోది సౌత్ ఇండియాలో. ఆల్రెడీ బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇది కన్స్ట్రక్ట్ అయ్యేంత వరకు చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఎందుకంటే 3D రెండర్ వీడియోకి మన ఒరిజినల్గా చూసే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఎయిర్పోర్ట్ ఫ్యూచర్స్ కూడా చాలా ఉన్నాయి. రీటైల్ దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు అన్నీ చాలా క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్ ప్లాన్ ఇప్పటిది కాదు. 2 తెలుగు స్టేట్స్ స్ప్లిట్ అవ్వగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఎయిర్పోర్ట్ని ప్రపోజ్ చేసింది. బట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం దానికి రెస్పాండ్ అవ్వలేదు. అయినా సరే ఎంతో కష్టపడి సెంట్రల్ వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఈ ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేశారు. 2019 ఫిబ్రవరిలో ఈ ఎయిర్పోర్ట్కి అప్పటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. అప్పటి డిపిఆర్ ప్రకారం ఎయిర్పోర్ట్ కోసం అనుకున్న ల్యాండ్ వచ్చేసి 5300 ఎకర్స్. దీంట్లో అన్ని ఎయిర్పోర్ట్, కార్గో ఫెసిలిటీస్, ఎంఆర్ఓ, ఏవియేషన్ అకాడమీ ఇవన్నీ చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళు అనుకున్నంత ల్యాండ్ రాలేదు. అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక 1700 ఎకర్స్ ల్యాండ్ని ఇచ్చి అండ్ కలెక్ట్ అయిన ల్యాండ్ ఒక 1000 ఎకర్స్ ఉంటుంది. మొత్తం 2700 ఎకర్స్లో ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఈ ఎయిర్పోర్ట్ వర్క్స్ అలా నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మళ్ళీ రీసెంట్గా 2023 మేలో ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్కి మళ్ళీ శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2025కి ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయాలనే ప్లాన్తో ఉన్నారు. దీంట్లో ఒక రన్వే అండ్ 1 టెర్మినల్ ఉంటాయి. మొత్తం 3 ఫేజెస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3 ఫేజెస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఎయిర్పోర్ట్ 18 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ కోసం నియర్లీ 5,000 crores దాకా ఖర్చు పెడుతున్నారు. అండ్ ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్లోని 3 మేజర్ డిస్ట్రిక్ట్స్కి చాలా మంచి జరుగుతుంది. ఎలా అంటే ఈ ఎయిర్పోర్ట్ వైజాగ్కి ఒక 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ విజయనగరానికి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ శ్రీకాకుళంకి 63 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దీంతో ఈ సిటీస్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది, ఎకానమీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దట్స్ అండ్ గైస్, దిస్ ఈస్ ద డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వైజాగ్ న్యూ ఎయిర్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.